సో ఇది ఫోన్ నిర్జీవం, దీని జీవం లేదు. ఇలా పెట్టినాం అనుకోండి ఆ, 10 సంవత్సరాలు ఇలానే ఉంటది. అవును ఇలా లేవాలంటే దీనంతటి ఇదే లేవాలి, ఇది ఆలోచించలేదు. అవును దీని వాల్యూ ఇంత ఉంది అనుకుందాం. ప్రపంచంలో నేను ఒక్కడే కదా, మీరు ఒక్కడే కదా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒక్కలే. మనుషులు ఒక్కలే. ఎందుకంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు ప్రపంచం మీరు ఒక్కరే. మీరు ఎందుకు ఒక్కోలని చెప్పడానికి ఒకటి మీకు ఎగ్జాంపుల్ చెప్తా. మన ఫింగర్ ప్రింట్స్ ఎవరితో మ్యాచ్ కాదు, అస్సలు రెటీనా ఎవరితో మ్యాచ్ కాదు, అవును. వాయిస్ ఎవరితో మ్యాచ్ కాదు, మన హ్యాండ్ రైటింగ్ ఎవరితో మ్యాచ్ కాదు, మన సిగ్నేచర్ మ్యాచ్ కాదు, మన నడిచే వాళ్ళు ఉంటుంది కదా అది ఎవరితో మ్యాచ్ కాదు, మన బాడీకి వచ్చే స్మెల్ కూడా ఎవరితో మ్యాచ్ కాదు. ప్రపంచంలో మనం ఒకటే యూనిక్. అవును ఈ వస్తువుకే కొన్ని కోట్ల రూపాయలు ఉన్నప్పుడు ప్రపంచంలో నాకెంత వాల్యూ ఉండొచ్చు, వావ్ నాకెంత వాల్యూ ఉండొచ్చు. నేను ఆలోచిస్తా, నడుస్తా, మాట్లాడుతా, నేనున్నప్పుడు నా వాల్యూ ఎంత, ఇంకా అసలు లెక్కలేదు ఇక చెప్పలేదు. దాన్ని ఒకసారి అసెస్మెంట్ చేసుకోమని చెప్తాను నేను. ఓ వావ్ కానీ మన దేశంలో ఏం చెప్తారు, చాలా మంది యువత ఏం చెప్తారంటే, అరే బాబు ఇలా ఉండొద్దు అంటే, నాకు కర్మ బాగలేదు, నేను ఇంకా నాకు రాలేదు, ఇంకా నాకు టైం రాలేదు, టైం వస్తుందని చెప్తారు. కరెక్ట్ కరెక్ట్ అవును పాపం ఇక్కడ ఏదో రాసింది అనుకుంటారు, రాసి పాపం బ్రహ్మే రాయాలి, ఆయన బిజీ ఉంటాడు పాపం, ఆయన రాయాలి. జస్ట్ నువ్వు ఎప్పుడు పుట్టాలి ఎప్పుడు చావాలని రాస్తారు అంతే, ఉండే రాస్తారు మొత్తం బ్లాంక్. నీకు మంచి మనం రాసుకోవాలి, బ్యూటిఫుల్ పెన్ ఇచ్చిండు, మంచి పేపర్స్ ఇచ్చిండు, నువ్వు రాయమంటుండు, నువ్వు గీతలు పిచ్చి గీతలు గీసుకుంటే గీసుకో, లేకుండా మంచిగా రాసుకుంటే రాసుకో. ఎవరి జీవితం మన చేతిలో ఉంది. సో కాబట్టి నీ వాల్యూ ఎంత అనేది చూసుకోండి. నీకు పర్పస్, నీ వాల్యూ, నువ్వు పావలా పెడితే, నువ్వు రూపాయి పెడితే పావలా కొంటుర్రా, లేదా నీ రూపాయిని ₹1,00,000 కొంటుర్రా అనేది నీ వాల్యూ నీ చేతుల్లో ఉంది. నువ్వు రాసుకోవాలి. అది రాసుకోవాలి అంటే నీకంటూ ఒక నెట్వర్త్, నీకంటూ వాల్యూ ఉండాలి. అంటే ఆ వాల్యూ రావాలి అంటే అది కేవలం రియల్ ఎస్టేట్ మార్కెటింగ్లోనే వస్తుంది. వావ్ ఒకప్పుడు రమేష్ సంబాకి నథింగ్, నన్ను అన్నారు చాలా మంది, నువ్వు ఏం చేయలేవు, నువ్వు ఏమి నథింగ్, నువ్వు ఆసనం అయితే నువ్వు ప్రీస్ట్కి వెళ్ళిపో, నువ్వు పంతులు వెళ్ళిపో, నువ్వు చేసుకో, నీతో కాదు అని చెప్పి నన్ను చాలా మంది చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఎంతో మా చుట్టాలు, నీకు చదువు రాదు అంటే అమాయకంగా ఉండేది, నేను ఎవరితో మాట్లాడు. అలాంటిది నాకు అంతో ఇంత కొంత నత్తి కూడా వస్తుంది, మాట్లాడ ప్రాపర్గా రాకపోయేది. సో కాబట్టి నువ్వు దేనికి మనకి రావురా బాబు నువ్వు వెళ్ళిపోయి అక్కడ కూర్చో అని చెప్పి నన్ను చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడైతే నేను రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఎంచుకున్నానో ఆ రోజు అన్న వ్యక్తులు ఈ రోజు నా ముందు కూర్చోడానికి కూర్చోబడతా వాళ్ళు. అంతేగా